साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావదేవుని గ్రామంలో మనము మన సంస్కృతి ఈ అద్భుతమైన గ్రంథం, మన సాంప్రదాయాలు, మనకి ఆచారాలు, వాటి యొక్క తత్వము, ఇవన్నీ కూడా తెలిపే బహుళమైన గ్రంథం ఇది. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక అనుభూతి అనేది మానసికంగా సంబంధించినది. ఈ మానసిక సంబంధించిన దాంట్లో కళలు అంటే ఆర్ట్స్, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, పాట కావచ్చు, సాహిత్యం కావచ్చు, వీటి ద్వారా కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అవి మనకు పంచుతాయి. అది ఎట్లా అంటే మనిషి పశుపక్షాదుల్లాగా తృప్తి పడడు. పశువులకి పక్షులకి ఒక తృప్తి అనేది ఉంటుంది, కానీ మనిషికి మాత్రం అసంతృప్తి, అశాంతి. దానికోసంగా అనేక ప్రయత్నిస్తూ ఉంటాడు. నాకు బోరుగా ఉంది అంటాం. బోరుగా ఉంది అన్నప్పుడు అనవసరమైన కార్యకలాపాలు ఉంటాం, అనవసరమైన తిండి తింటాం, అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాం. కానీ కొందరున్నారు దాన్ని పోగొట్టదు కనుక ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తారు. ఏదో మనసు ఏం బాగాలేదు అంటే నలుగురితో మాట్లాడుకో, లేదా పాట పాడుకోవాలి అంటే వెళ్ళిపోతుంటారు. కొందరు మేధావులు ఉంటారు. ఈ సృష్టి ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి అని దీని గురించి ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పుస్తకాలు చదవడం, కొంతమంది శాస్త్ర పరిశీలన చేయడం, మరికొంతమంది తత్వము, ఆధ్యాత్మిక తత్వం అంటే విచారణ. ఏమిటి, ఇలా ఎందుకు ఉంది, ఈ సృష్టి ఎలా అందుకుంది, ఈ పూలు రంగులు ఎందుకు అలా మారుతున్నాయి, ఎంత అద్భుతమైన సృష్టి, ఇట్లా ఆలోచించేవాడు కొంతమంది. కొంత ఆధ్యాత్మికత గురించి అంటే ఏమిటి, మనం తెలుసుకోవడం ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా ఉద్ధరించుకోవాలి, వీటి ద్వారా తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొందరేమో అనవసరమైన కార్యకలాపాలు ఉంటారు, కొందరేమో సృష్టి గురించి, సాహిత్యం గురించి, వీటి గురించి పరిశోధన చేస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ఇవన్నీ ఇక్కడ మూలం ఏమిటంటే ఒక్కొక్క ఆర్ట్. చదవడం ఒక ఆర్ట్, పరిశోధించడం ఒక ఆర్ట్. ఇప్పుడు కళలు అనే పదం వాడాం. ఇప్పుడు కళలు అంటే ఏమిటి, ఆర్ట్ అని పదం వాడాం. కళలు అనే దానికి మనకి ఏమర్థం ఉంటుంది? కళలు అంటే కళలే, అంటే గేమ్స్ కాకుండా. అంటే మనిషి తనలోని భావాలని, ఆలోచనని, అనుభూతులని సౌందర్యవంతంగా వ్యక్తపరిచే ప్రక్రియ కళ. నాలోని భావాలని, ఆలోచనల్ని, అనుభూతులని కూడా సౌందర్యవంతం అంటే అందంగా, అంటే అందంగా అంటే మేకప్ అని కాదు, బాహ్య సౌందర్యం కాదు, అంత సౌందర్యం సృజనాత్మకంగా అంటే కొత్తగా వ్యక్తపరిచేది. అంటే ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక భావం ఉంటుంది అనుకోండి. అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక భావం వస్తుంది, ఆ భావంతో ఒక కవిత వస్తుంది, అంటే ఒక పాట పాడతాడు, లేదా ఒక రచన చేస్తాడు. దీని ద్వారా ఏమవుతాడు, మనిషి తనలోన సృజనాత్మకమైన అంటే కొత్త విధానంతో రూపం, శబ్దం, రంగు, మాటలు రూపంలోకి ప్రాణం వస్తుంది. అలాంటి భావాలకి, ఆలోచనలకి ఎప్పుడైతే కొత్తగా పెడతామో దానికి ఒక రూపం వస్తుంది, అంటే దృశ్యం. రెండవది శబ్దం, సంగీతం. మూడవది రంగు, చిత్రలేఖనం. నాలుగవది మాటలు, అంటే కవితను చెప్పడం కావచ్చు. అంటే ఒక్కొక్క ఆలోచనండి, ఒక్కొక్క కవి కానీ, ఒక రచయిత కానీ, ఒక చిత్రలేఖడు కానీ అక్కడే కనబడదు. అలా కూర్చున్నప్పుడు వాడి మనసులో ఏ భావం, ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచన రూపమే బొమ్మగా తయారవుతుంది. ఆ భావాల రూపంలోనే కవిత వెలువవుతుంది. అందులో మళ్ళీ సుజాత కొత్తగా వచ్చే వింత వింతమైన ఆలోచనలనండి, భావాలనండి అది మాటల రూపంలో వ్యక్తం అవుతుంది.
దీనిని కళ అంటారు. ఇంకోటి రాగము, తాళము, సంగీతం అందులో వచ్చేస్తాం అనమాట. ఇది కళ. అది ఆధ్యాత్మిక పంచుతా, ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయన్నాడు మనకి గారు ఇక్కడ. ఆధ్యాత్మికత అనుభూతి అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆలోచన లేకుండా ఉండడం. ఆధ్యాత్మికత అనుభూతి ఒక దివ్యమైన మానసిక స్థితిని అనుభవించడం. భావోద్వేగ స్థితి అంటే అది మాటల్లో కూడా వ్యక్తపరచలేనిది. అంటే ఏమిటి? తనకు వచ్చే భావాలని సాక్షిగా చూస్తూ ఉంటాడు వాడు. మనం ఒకసారి ఏ పని ఆలోచన అనుకోండి, మనకు మనం నవ్వుకుంటూ ఉంటాం, మనకు మనం ఏడుస్తూ ఉంటాం. ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది. అంటే ఇంకే ఆలోచన ఉండదు. ఏం చేసినా ప్రశాంతత వస్తుంది, నవ్వుకున్నా ప్రశాంతత వస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడితో ఒక అంటే జ్ఞానంతో అనుసంధానం, దైవంతో అనుసంధానం. అంతేకాకుండా ఏకత్వ భావన ఉంటుంది. ఏకత్వ భావన అంటే ఏంటి? ఏ ఆలోచనలు ఉన్నావో అదే మైండ్, ఇంకే ఆలోచన ఏది వినపడదు మనకి, ఆ భావంలోనే ఉంటాం. అంటే అంతరంగ శాంతి కలిగి ఉంటాం. దీనిని ఆధ్యాత్మిక అనుభూతి అన్నారు. ముందే మనం కళ గురించి చెప్పుకున్నాం. ఒక సంగీతం ద్వారా కావచ్చుకోండి, అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు ప్రశాంతం ఉంటుందా ఉండదా? ఇక ఏ ఆలోచన మనకి రాకుండా ఉంటుందా ఉండదా? ఇంకోటి ఏంటి? భగవంతునితో అనుసంధానం చేసుకుంటూ ఉంటామా, సాక్షిగా చూస్తూ ఉంటాం. అందుకని ఆధ్యాత్మిక అంటే పూజల ద్వారానే కాదు, మనలో ఉండే భావాలు, ఆలోచన ద్వారా కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. అనుకుంటాను సమయం ఖాళీగా ఉందనుకోండి, ఇట్లా ఆలోచించామనుకోండి, అప్పుడు ప్రశాంతం లేకుండా ఎలా ఉంటుంది? ఏదో గజిబిజిగా ఉందే మనసు అనుకొని అటా బయట తిరగడమా? ఆ గజిబిజిగిన మనస్సును దాన్ని మనం నియంత్రించి ఆనందాన్ని పొందడమా? ప్రతి ఒక్కడో ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. ఈ పాట వేయడం కాదు, వంట చేయడం కూడా ఒక ఆర్టే కదా. కొత్త రకం వంట చేయడం, వంకాయ బజ్జీ కాదు, వంకాయ బజ్జీని వంకాయని ఇంకొక విధంగా చేయొచ్చు. దాన్ని శుభ్రంగా కోసి లోపల కారం వేసి ఏంపుడు చేస్తే దాని మసాలా వేసామంటే ఆనందంగా ఉంటాయి. కొత్త రకం వంట. అప్పుడేమో ఇతర ఆలోచనలు చెత్త లోపలికి పోదు. అందువల్ల కళలే అంటే ఈ ఆర్ట్స్ ద్వారానే నువ్వు ఆధ్యాత్మిక అనుభూతిని నువ్వు పొందవచ్చు. ఇప్పుడు సైంటిస్టులు దాన్ని ఎలా చేస్తారండి? శాస్త్రజ్ఞులు కావచ్చు, పండితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా చేసుకున్నప్పుడు చూడండి, వాళ్ళకి వాళ్ళు ఆనందం పొందుతుంటారు. మనం వాళ్ళు పిచ్చోడు అనుకుంటాం, ఏదో నవ్వుకుంటున్నాడే, చేసుకుంటున్నాడే అనే భావన మనకి ఉంటుంది. కానీ వాస్తవంగా పరిశీలిస్తే ఏకత్వ భావన ఉంటుంది. ఒకే భావన, ఒకే ఏకత్వం అంటే ఒక దాని మీదే దృష్టి ఉండడం. ఎప్పుడైనా పెట్టుకోండి, ఒకే దాని దృష్టి ఉన్నప్పుడు వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఒకే దాని మీద ఉండదు. మాట్లాడుతున్నాను అనుకోండి, ఏం చెప్పాలో ఆలోచన ఉంటుంది నాకు, ఎలా అర్థమేటి చెప్పాలని ఆలోచన నాకు ఉంటుంది. అలా కాకుండా వాడు నిరంతరం అభ్యాసం చేయడం అంటే దాని మీద ఆలోచన ఉండదు, ఫ్లోటింగ్ అలా వచ్చేస్తూనే ఉంటుంది. అలా వచ్చినప్పుడు బాగా చెప్పాను వాడికి ఆనందంగా ఉంటుంది. ఇక్కడ తత్వవేత్తలు, ఋషులు నిజమైన ఆనందం ఇందులోనే పొందుతారు అన్నాడండి. ఇక్కడ తత్వవేత్తలు అంటే జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తి తత్వవేత్త. తత్వవేత్త చదివేస్తున్నాం మనం, మనకి అర్థం చేసుకుంటాం కదండి. జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తి, జీవితం పట్ల వాస్తవికతని గుర్తించే వ్యక్తి, నైతికంగా ఉండే వ్యక్తి. అంతేకాకుండా ఏదైనా సరే హేతుబద్ధంగా లోతుగా ఆలోచించి సమాజానికి కొత్త ఆలోచనలు అందించేవాడిని తత్వవేత్తలు అంటారు. తత్వవేత్తలు అంటే సపరేట్ ఏం కాదండి, మామూలుగా జీవించేవాళ్ళు కొందరు, మరికొందరు చరిత్రను సృష్టించేవారు కొందరు, మరికొందరు చరిత్రను సృష్టించి కొత్త ఆలోచన ద్వారా సమాజానికి అందించేవారు మరికొందరు. వీళ్ళెవరు ఉత్తముడు? చరిత్ర సృష్టించాడు,
కొత్త విధానాన్ని, కొత్త భావాన్ని, కొత్త ఆలోచనని సమాజానికి అందించాడు. ఆ కొత్త సమాజం ద్వారా ఇంకొకరు కూడా ఆలోచన ద్వారా ఉన్నత స్థితి పొందారు. అర్థం కాబట్టి ఉదాహరణ చెప్తారు. మామూలుగా తిన్నాపడికి సరిపోయాడు ఒకరు, కొందరు చరిత్రలో నిలిచిపోతారు, కొందరు చరిత్రలు నిలిచిపోతూ సమాజాన్ని ఉద్ధరించే విధానాన్ని అందించేవాడు మనకున్నారు. 3 రకాలు ఉంటారు అట్లా. అది వాళ్ళ తత్వమే. అది దివ్య కృష్ణమూర్తి కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, భరతాది మాస్టర్ గారు కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు. అంటే వారి చరిత్ర నిలిచిపోయారు. మరి వారి యొక్క భావాలు, ఆలోచనల ద్వారా ఎంతమంది ఉన్నత స్థితికి పొందారు. ఇప్పుడు స్వామి వివేకానంద వారు ఎంతమంది ఉన్నత స్థితికి పొందారు? గాంధీ మహాత్ముడు ఎంతమంది ఉన్నత స్థితికి పొందారు? అలాగే అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా, అబ్రహాం లింకన్, దాదాసాహెబ్ అంబేద్కర్. ఇది మరి వాళ్ళు అలా చేసేవాడు నిలిచిపోయేప్పటికీ వాళ్ళు ఎక్కడ ఆనందం పొంది ఉంటారు. ఆనందం పొందుతూ ఆనందాన్ని పంచారు. ఇప్పుడు ఏది ఆ మార్గాన్ని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉంటుందా, ఉండదా? అలా ఉండడంలో ఒక ఆర్ట్ అండి. ఎదుటి వారికి ఆలోచనలు అందించే, ఉత్తరాలు అందించే అది ఆర్ట్. ఊరికి పిచ్చాపడి కబుర్లు మాట్లాడి చెప్పేది అది ఎక్కడ ఆర్ట్ ఎలా అవుతుంది? ఉపయోగకరం ఉండాలి కదండి. మరి అటువంటి ఆధ్యాత్మిక అనుభూతి ఆ అబ్దుల్ కలాం కావచ్చు, వాటి విధానాల ద్వారా వాడు అనుభూతి చెందుతాడే లేదా? ఈ కళల ద్వారా ఈ ఆధ్యాత్మిక ఆనందానికి తక్కిన ఆనందాల కంటే ఎక్కువగా ఉంటుంది. తక్కిన ఆనందాలే ఉంటుంది, టెంపరీగా ఉంటుంది. ఇప్పుడు సంగీతం ఇప్పించేవాడు చూడండి, లేదా నాట్యం వాడు చూడండి, వాటికి అదే ఆలోచన అంతే. నిద్రలోనే అదే ఉంటుంది, మెలకువలో కూడా అదే ఉంటుంది. దాన్ని చూడండి, శరీరం సహకరించబడినా కూడా సరే నాట్యంలో ప్రావీణ్యం ఉంటుంది. చెప్పాలంటే సాగర సంగమం. మన సినిమా చేస్తే మనకు అర్థం చెప్తే కానీ మనకి అర్థం కాదు. మరి ఎంత ఆరోగ్యహీనంగా ఉన్నప్పటికీ ఆ నాట్యం బడికి ఎలా 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 ఉత్సాహంగా ఉన్నాడు. అప్పటి ఆ ఉత్సాహంలో ఆనందం అనుభూతి పొందాడా లేదా? అనుభూతి పొందకపోతే సరైన నాట్యం చేయలేదు, సరైన పాట పాడారు. అనుభూతి చెందినప్పుడే ఆ పాట అందరికి రంజింపజేస్తుంది. మామూలు పాట పాడనుకోండి, మామూలు పాట పాడు అందరూ పాడతారు, ఏదో వీడు పాడాడు వాళ్ళు పాడుతున్నారు అంతే. వీడు గారు తలమతం పాడారు అనుకోండి, మీరు పాడేటప్పుడు అక్షరం తప్పినా ఆనందంగా ఉంటుంది. భలే ఉందండి ఆ పాట, ఎట్ట పాట ఏదో అర్థం కాదు కానీ బాగా ఆనందంగా ఉంది. ఆ పదాలు నాకు అర్థం కాలేదు కానీ ఆనందంగా ఉంది అంటాం. ఇప్పుడు శంకరాభరణం సినిమా అన్నారు, మనకి ఏమర్థమైంది? కానీ బాగుంది అంటున్నాం. మనకి సంగీత ప్రావీణ్యం ఉంది. మరి ఎంత సంగీత ప్రావీణ్యం ఉందో ఆ సంగీత ప్రావీణ్యం అంటే తెలుస్తుంది. కానీ అది విన్నా కూడా మనకి బాగుంది. ఇప్పుడు వేదం చదువుతున్నారు అనుకోండి, వేదం మనకేం తెలియదు, అర్థమవుతుందా? కానీ ఆ శబ్ద తరంగాలు మనకి ఆనందాన్ని పంచుతున్నాయి లేదా? అదని చెప్పండి. ఇక్కడ ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఏదో పూజ వరకే కాదు, ఆ కళల ద్వారా కూడా నువ్వు ఆధ్యాత్మిక పొందవచ్చు అని చెప్పడం మాస్టర్ ఉద్దేశం. ఒకే ఒక లైనే ఇది, కానీ కానీ మాస్టర్ వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. మిగతా ఆనందాల కంటే కూడా ఈ ఆనందం శాశ్వతంగా ఉంటుంది, అది ఆనందం ఇస్తుంది. మిగతావాయి ఇది ఆనంద అనుభూతి ఇస్తుంది. ఇది తలుచుకుంటే చాలు. ఎప్పుడైనా సరే ఒక పాట అనుకోండి, తలుచుకున్నా అనుకోండి, అది అడవిలో కూడా సరే అలా ఆనందంగా మన శాంతిగా ఉంటుంది. కాబట్టి కళల ద్వారా కూడా నువ్వు ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. దాని కళ మనమే ఊహించవచ్చు. ఎందుకంటే వాడు తన్మయత అయిపోతాడు, దానిలో మమైపోయిపోతాడు. మనసు, మాట, శరీరం అన్నీ ఒకటే అయిపోతుంది. ఏకత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆనందం ఉంటుంది. దీని కారణం మనం ఊహించవచ్చు. కళలు సృష్టి క్రమాన్ని గుర్తించి అనుకరిస్తాయి. ఇప్పుడు పాట, ఆట, లేఖనందం కూడా సృష్టిని బట్టి చూసేయండి. అలా చూస్తాడు ఆకాశం వైపు, అలా కనుక చేస్తుంటాడు. అంటే సృష్టి ప్రక్రియ ఎలా జరుగుతుందో ఆ ప్రకారంగానే అనుకరిస్తాయి. అందుకే కళ కూడా మానవ దేహం లయతాళాల గురించి వస్తుంది అన్నాడండి. లయతాళం అంటే ఒక్కొక్క శబ్దం అండి, 2 ఉంటాయి. ఆ లబ్ డబ్ అనే శబ్దం ద్వారా కూడా వాడు సంగీత ప్రావీణ్యం సంపాదిస్తుంటాడు. మానవ దేహంలోనే ఉంటుంది అంటూ ఆ సామరస్యమే రసానుభూతి. మనకు నాకు గుండెలో
ఆ శబ్దం వింటూ ఉండండి. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనేసి ఒక విధమైన ఆనందాన్ని కలుగుతుంది. ఆ లబ్ డబ్బే లయ తాళం అన్నారండి. ఆ లబ్ డబ్బే లయ తాళం అని మాస్టర్ చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. ప్రకృతిలోను మనలోని క్రియలను ఇలా నువ్వు గమనించు. గమనించినప్పుడు నీకు ఆనందాన్ని నువ్వు పొందగలవు. మనిషి ఉద్దేశం ఏంటి? ఆనందం పొందడమా, అశాంతిలో ఉండడమా? ఆనందం పొందడన్నప్పుడు నీ దృష్టి అన్ని వైపులా అనిపిస్తాడు అనుకోండి, నువ్వు ఆనందాన్ని శాశ్వతంగా నువ్వు పొందగలవని ఇక్కడ చెప్తున్నాడండి మాస్టర్ గారు. దాని ఉద్దేశం ఏంటంటే, దాని ఉద్దేశం అది. అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ లయ తాళం అని చెప్పి పదం వాడాడండి. ఇక్కడ లయ లయ అంటే ఇది సంగీతం నడిచే ఒక వేగం, ఒక కాల పరిమితి అండి. లయ తాళం అంటారు. లయ తాళం. లయ అనేది సింపుల్ చెప్పుకుంటామండి. అది ఒక హార్ట్ బీట్ లాగా ఉంటుంది. అది వచ్చి కాల పరిమితి. తాళం వచ్చి కాల పరిమితి నియంత్రణ. తాళం వచ్చి కాల పరిమితి నియంత్రణ. లయ అంటే కాల పరిమితి. సరే, మీకు అర్థం కావాలంటే మనం బయట చేస్తాం కదా, మీరు పాట పాడుతూ నా సాయిని చూస్తారు మీరు. దీనికి తగ్గట్టుగా అంటే మీరు తప్పు పడతా ఉంటే డబ్బులు పడతాడు ఇక, అప్పుడు మీరు సర్దిద్దుకుంటారు. అది లయ మీది అలా వెళ్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించేది తాళం. అది లయ తాళం అంటే. అలాగే ప్రకృతిలో కూడా కాల పరిమితి ఒకటి ఉంటుంది, నియంత్రిత ఒకటి ఉంటుంది. దానిని మన మనసులో పోల్చుకోవాలి. ఇక్కడ మన మనసు కూడా ఒక విధంగా పోతుంటుంది. కంట్రోల్ చేయడానికి తాళం ఒకటి కావాలి. అది లబ్, డబ్బు. లబ్బని ఆగిపోయినా ప్రాణం పోతుంది, డబ్బు నిలిచిపోయినా ప్రాణం పోతుంది. లయ తప్పినా పాడబోతుంది, తాళం తప్పినా పోతుంది. లయ తాళం రెండు కలిసి ఉండాల్సిందే. భార్యాభర్త కలిసి ఉంటే సంసార జీవితం ఆనందంగా గడిచినట్టుగా. దాని సింపుల్గా బాబా శ్రద్ధా సబూరి. ఆ రెండు ఉంటేనే ప్రయాణం సుఖంగా సాగుతుంది. శ్రద్ధ ఉన్నా ఒకటి ఉన్నా పనికి రాదు, సబూరు ఉన్నా ఒకటి ఉన్నా పనికి రాదు. రెండు ఉండాల్సిందే. రెండు కాళ్ళు ఉంటే సక్రంగా వెళ్ళగలము. సక్రంగా వెళితే ఏమవుతుంది? సుఖంగా ఉంటుంది. అది ఆచార్య అనుభూతి అనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, కళలు కూడా అంటే ఏదైనా సరే నువ్వు భావించగలిగితే ఆధ్యాత్మికత చెప్పిన తృప్తి, శాంతి, ప్రశాంతత ఇవి చెప్పుకున్నావు కదండి. ఏకత్వ భావన, భగవంతుడితో అనుసంధానం. అది నువ్వు ఇక్కడ పడ దగ్గర కూర్చుంటేనే కాదు, మనం సంగీతం వింటున్నాం, పాట వింటున్నాం, ఆ పాటని లయం చేయండి, అందులో మమేకం అవ్వండి. ఎదే పాటనే కావచ్చు కాక ఆనందాన్ని పొందుకుంటాం. మనం తెలియకుండా అనుకుంటారు, కాళ్ళు వాయిస్తుంటారు, చేతులు వాయిస్తూ ఉంటారు. ఎలా ఇస్తారు? మనం మాట్లాడుతూనే ఉంటారు, కానీ అందులో లయం అయిపోతారు అనమాట. అలా అనడం వల్ల వాడికి ఆనందం. అట్లాగే ఇక్కడ చెప్పాడంటే, ఈ లయతల ఆధారంగానే 7 విభజించారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా 7 విభజించారు. 7 ఏంటి? ఒకటి సప్త స్వరాలు. మనం వింటే ఉన్నాం. సప్త స్వరాలు అంటే 7 స్వరాలు. 7 స్వరాలు ఏమిటి? సరి గ మ ప ద ని. సరిగమ పదని 7 స్వరాలు. 7 స్వరాల కలియకే సంగీతం. 7 అడుగులు, 7 కొండలు, 7 జన్మలు గురుచేత్రంలో. అన్నిటికీ 7 విభజించుకొచ్చాడు. అలాగే ప్రకృతిలో కూడా 7 వర్ణాలు ఉన్నాయి. ఆ 7 వర్ణాలు ఉన్నాయి. ఇంద్రధనుస్సు. ఏమేమి వర్ణాలు అవి? ఎప్పుడో మర్చిపోయాం, మరి గుర్తు చేసుకున్నాం. అందరూ మర్చిపోయిన వాళ్ళేనండి. సప్తవర్ణాలు ఏదో ఒకటి తోచి చెప్పేస్తాం, కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. ఆ సప్తవర్ణాలు ఏమంటారంటే, దాన్ని VIBGYOR. బి అంటే వైలెట్. ఆ వైలెట్ అంటే 2 కలర్ మిక్సింగ్. వైలెట్ కలర్ ఉండదు, 2 కలర్ మిక్సింగ్ వైలెట్ ఉంటుంది. చిన్నప్పుడు జరిగిందే లే, ఎల్కేజీ పాట బాగా తెలిస్తే కదా. ఇక్కడ అంటే ఏంటి? వి అంటే
ఆ వైలెట్ అనేది కొంచెం నీళ్లు ఎరుపు రంగు మిక్సింగ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు దీపం చూస్తున్నాము, మనకి పసుపు కనబడతా ఉన్నది, కానీ తెలుపు నీలం ఎరుపు ఆ మిక్సింగ్ అనమాట. అది చూసేదానికి పసుపు అంటారు, దాన్ని పసుపు మిక్సింగ్ అంటారు. 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతి, ఆ స్వరూపమే దీపం అన్నట్టుగానే ఇక్కడ వైలెట్ అనేది ఉంటుంది, కొంచెం నీలంగా కొంచెం ఎరుపు మిక్సింగ్ వెళ్తే ఉంటుంది అనమాట. ఇంకోటి ఇండికో అంటారు దాన్ని, ఐ అంటే అది కాస్త ముదురు నీలం అంట. ఎల్కేజీ పాట నేర్చుకుంటాం మనం. ఆ తర్వాత ఏమైంది, బ్లూ. బ్లూ అంటే నీలమే, విఐపి వచ్చేసింది. జీ అంటే గ్రీన్, ఆకుపచ్చ కలర్, ఇదే పెద్ద కష్టం లే. ఇంకా ఎల్లో పసుపు, ఆరెంజ్ అంటే నారింజ, ఇంకా రెడ్ అంటే రెడ్ అయిపోయింది, ఓ అది అయిపోయింది. ఇద్దరు ఈ రంగులు ఉంటాయి. ఎంతమంది గుర్తు, నాకు గుర్తులేదు కాబట్టి రాసుకొచ్చున్నాను నేను నాకు గుర్తు చేసుకోవడం కోసంగా. అలా సప్త వర్ణాలు అయిన తర్వాత సప్త ధాతువులు ఉన్నాయి మనలో, 7 ధాతువులు ఉన్నాయి. తెలుసుకుందామండి. ఇదేం ఉపయోగం అనే బాబా గురించి కాదనుకోబాకండి. ముందు మన మానవులు ఉండేది మనం తెలుసుకోకపోతే ఇంక బాబా గురించి మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ సప్తధాతువుల్లో కూడా ఆయనే ఉన్నాడని, ఈ సప్తవర్ణాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. నీలంగా ఉండేవాడు ఉన్నాడు, ఎరుపుగా ఉండేవారు, పసుపుగా ఉండేవారు. చెప్తారు కదా, మంగళవారం పసుపు పూలు పెట్టండి, మంగళవారం తెల్ల పూలు పెట్టండి, ఎరుపు పూలు పెట్టండి, పూలు పెట్టండి అంటే అంటారు కదా. అంటే వీళ్ళలో కూడా దైవత్వం ఉంది, నువ్వు గుర్తించడం కోసం అండి. ఈ సప్తధాతువులండి మన శరీరాన్ని, ఈ వ్యాధుల బట్టి ఇదే మన పోషించేది. అది 7. ఒకటి రసం అంటే లోపల ఉండే ప్రక్రియ, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనుకుందాం. ఆ తర్వాత రక్తము, తర్వాత మాంసము, తర్వాత మేధస్సు అంటే కొవ్వు, ఆ తర్వాత అస్థి అంటే ఎముకలు, ఆ తర్వాత మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండే మాంసము చిన్న ముద్ద, ఆ తర్వాత శుక్రమ రేతస్సు. ఈ 7 ద్వారానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ ఎందుకు రాస్తారు మాత్రం అదే ఆలోచించాలి మనం. మన శరీరంలో ఉండేది సప్తవర్ణాలే మనం తెలియకుండా ఉన్నాం. ఇవన్నీ ఉంటేనే ఈ దేహం అయినట్టుగానే మన ఆలోచనలు సక్రంగా ఉంటే ఆనందంగా ఉంటారని అర్థం అండి. ఇక్కడ ఆనందం సక్రంగా ఉండాలి కదండి. అందుకే పూజ చెప్పాడు, ప్రకృతిని అనుసరించే ఈ కళలు ఏర్పడుతుంది అని చెప్పాడు. అదేంటి, ఈ 7 సరిగా ఉంటేనే ఈ మానవ దేహం ఉన్నప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎముకలు కొంచెం వీక్ అయినా మనం ఆనందంగా ఉండలేము. కాబట్టి మన భావాలు కూడా సమతుల్యంతో ఉంచుకో, అన్ని సక్రంగా ఉంచుకో. అన్ని బాగా చేశారండి, కూరలో ఉప్పు వేయలేదంటాం, అది చదువుకోకూడదని అంటాం, మరి రుచి లేదే. అలాగేటప్పుడు మన ఆలోచనలు కూడా అలా ఉండాలి, మన మాటలు కూడా అలా ఉండాలి. అంటే అన్ని సక్రంగా ఉండగలగడానికి నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక అనుభూతి నువ్వు పొందగలవు అన్నాడండి. ఆ తర్వాత ఇంకో అన్నాడు ఇక్కడ సహస్ర, ఆ తర్వాత ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఎందుకు చెప్తున్నాడు మాస్టర్ గారు, ఇవన్నీ నాకు అర్థం కావడం అసలు. ఊర్ధ్వలోకాలు ఏంటి, అధోలోకాలు అని వివరిస్తున్నాడు. ఊర్ధ్వలోకాలు వింటాం కదండి, మనం తెలుసుకుందామని. భూలోకం, గోర్లోకం, శువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. మరి తపోలోకం అంటే నిరంతరం తపస్సు చేసి ఉండే ఆ ప్రాంతము, సత్యలోకం అంటే సత్యవ్రతమిగా ఉండే లోకము, జనాలోకం అంటే మనము, మహాలోకం అంటే వీటికి అతీతులు మహనీయులు ఉండే లోకము, శోర్లోకం అంటే స్వర్గలోకం అనుకుంటాం, భువర్లోకం అంటే భూలోకం, ఆ తర్వాత భూలోకము భువర్లోకం, ఇవి చెప్పాడు. అధోలోకాలట వల్ల అతలము, వితలము, సుతలము, మహాతలము, తలాతలము, రసాతలము, పాతాళము. అది బొడ్డు నుంచి అవతల ఉంటుంది. బొడ్డు పేరు ఇది. 2 వాక్యాలు శుభ్రం చెప్పుకోవాలంటే మన శరీరంలో ఊర్ధ్వలోకం ఇది, ఇక్కడి నుంచే సత్యభావాలు ఉంటాయి, ఇక్కడి నుంచి తమోభావాలు ఉంటాయి. అవి కూడా 7, ఇవి కూడా 7. ఎందుకు 7 అని చెప్తున్నాడంటే ఇవన్నీ సామరస్య రసానుభూతిని 7గా విభజించారు. ఈ ప్రకృతి మార్పుని 3గా గుర్తించు. మళ్ళా హిందువుల ప్రకారంగా అన్నాడు,
ప్రకృతి, పురుషుడు, జీవుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ మూడు యొక్క కలయిక ద్వారానే సృష్టి జరుగుతుంది. అలా సృష్టి జరిగినప్పుడు మాత్రమే నువ్వు ఆనందానుభూతిని పొందగలవు. అనుకున్నప్పుడు ఇది ఆలోచించడం అనుకోండి, మనకి నాకు బోర్ అని అనిపించదండి. నేను చెప్పాను, మనిషికి కావాల్సింది ప్రశాంతత, ఆనందం. మరి ప్రశాంత ఆనందము ఏదో భజన చేస్తానో ఇంకో చేస్తేనే కాదు. ఈ సృష్టి ద్వారా కూడా దాన్ని గుర్తిస్తూ ఉంటే నీకు ఒకటి అనుభూతిని పొందవచ్చు. అటువంటి అనుభూతి పొందినప్పుడు అది సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం నీ దేహం రాలిపోయినా ఈ సంస్కారం నిన్ను వెన్నంటే వస్తుంది. అలా ఉపయోగించలేదు అనుకోండి, మళ్ళా తిరిగి ఇటువంటి అవకాశం నీకు వస్తుందో రాదు గ్యారంటీ లేదు. అసలు మనిషిగా పుట్టా కూడా గ్యారంటీ లేదు. ఈ సత్యంగా ప్రయోజనం ఏమిటి? సత్యాన్ని తెలుసుకోవడం, దాంతో సంగమించడం. సత్యాన్ని తెలుసుకుని దాన్ని సంగమించినప్పుడు, అది మమేకమైనప్పుడు, ఆ సంగమించినప్పుడు ఏమవుతుంది? ఆ పరిసరం లేనప్పటికీ కూడా అది ఆలోచిస్తే, ఆ భావించుకుంటే అటువంటి ఆనందాన్ని నువ్వు పొందవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే ఆవకాయ వరకాయ. ఇది చెప్తే మనకు అర్థమవుతుంది. ఆవకాయ లేకపోయినా కూడా మనం తలుచుకుంటేనే మన నోట్లో నీళ్లు ఊరినట్టుగానే ఇప్పుడు ఇలా చేసుకుంటున్నప్పుడు తర్వాత జన్మలో ఈ సందర్భం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే భావాలు వెలువగుతుంది. చల్లపద్దు అర్థం కాదు, అడగండి. అగండి కూడా కావచ్చు, లేకపోతే రమణ మనిషి కావచ్చు, వాళ్ళకి రమణ మనిషి చదువుకున్నట్టు దాఖలు లేవు. మరి ఎందుకు ఆనందంగా వచ్చేస్తుంది? అన్ని శాస్త్రాలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు జాగరణ కూడా చదివి వస్తున్నాడా? అనర్గలకి ఎలా వస్తుంది? అందుకోసం అండి మాస్టర్ గారు మనకి ఈ పుస్తకం మనకు అందించడం. ఈ లోకాలు అంటే ఏ లోకాలు చూసినప్పటికీ కూడా, పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా, ఫ్యూచర్ చూసినా కూడా ఇవన్నీ కూడా ఒక ఏకత్వంతో నువ్వు నిరంతరము వాటి యొక్క స్థితిని గుర్తించు అని చెప్పడం అండి. అందుకని ప్రకృతి, పురుషుడు, జీవుడు, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అలాగే బౌద్ధం ఏం చెప్తారండి? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని వాళ్ళు అది కూడా చెప్తున్నారు. దాన్ని వాళ్ళు నిర్మాణం అంటారు, మనము సమాధి స్థితి అంటాము. అట్లా వారికి నిర్మాణం అంటారు, సంసారం అంటారు, జీవుడు అంటారు. మరి క్రిస్టియన్స్ అది లేకుండా ఉండదు మాస్టర్ గారికి. అదే క్రిస్టియన్స్ ఏమంటారు? ఫాదర్ అంటారు, సన్ అంటారు, హోల్ అంటారు. అంటే చూడండి, భగవంతుడు అంటాడు, భగవంతుడు కుమారుడు యేసు అంటాడు, పవిత్రాత్మ అంటాడు. అది ఇంగ్లీషు, తెలుగు. మూడాత్మలు కలిగితేనే వాడు మనిషి. అది ఏకత్వం కలిగితేనే. అంటే ఏంటి? నేను భగవంతుడు ఉన్నాడు అని ఫీల్ అయితే అదొక ఆనందం. నేను భగవంతుడు కుమారుణ్ణి అనుకుంటే ఆనందం. మరి తండ్రి పవిత్రాత్మ ఉంది, నేను అటువంటి ఆత్మ నేను పొందాలి అనుకున్నప్పుడు ఆనందం. ఆనందాన్ని చెప్తున్నాడు అండి. బైబిల్లో చెప్పింది అది చెప్తున్నాడు. తర్వాత ఏమంటారు? అనే క్రమాన్ని గుర్తిస్తారు. ఇవన్నీ చెప్పారంటే గమనం కూర్చోకుండా ఈ సృష్టి గురించి, ఈ సప్తవర్ణాల గురించి, వాడి గురించి ఆలోచిస్తూ, వాడు కూడా ఒకే తత్వమే, ఒకటిలో నుంచి మూడు వచ్చింది అనే భావంతో వాడు గుర్తించినప్పుడు వాడు ఎక్కడున్నప్పుడు కూడా ఆనందాన్ని అనుభూతి పొందుతాడు. అందరూ గుర్తిస్తారని చెప్తారండి ఇక్కడ. అలాగే మూడు కాలాలు, మూడు సంధ్యలు, త్రిసంధ్యలు అన్నాడు, మూడు కాలాలు అన్నాడు. అలాగే వేదత్రయం అన్నాడు. వేదత్రయం 4 కదా అనుకుంటాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, తర్వాత వచ్చి అధర్వణ వేదం. అందులో 3 వేదాలు అని చెప్తారండి ఇక్కడ. ఇప్పుడు సామాన్యుడికి తల్లి, తండ్రి, బిడ్డ. ఒకటి తెలుసుకున్నవారు, తెలుసుకున్నది, తెలుసుకొనట. మనకి భావచిత్రంలో వస్తుంది, ఉపదేశాంతరంలో. అంటే ఏమిటి? తెలుసుకున్నవాడు, తెలుసుకున్నది, తెలుసుకునే ఒక వస్తువు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రకృతిలో కలయిక ఉంటుంది. రెండోది జంటలు, అంటే రెండుగా ఉంటుంది అన్నమాట. రెండుగా ఏమిటి? రెప్పపాట్లు, కన్ను మూయడం, కన్ను తెరవడం, ఇవి ఉంటుంది. 2 ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, గుండె స్పదన, లబ్డం, పుట్టుట, మరణం, బాహ్యము, ఆంతరంగము, పగలు, రాత్రి,
కృష్ణపక్షము శుక్లపక్షము, ఉత్తరాయణము దక్షిణాయనము ప్రకృతిలో మనం చూడవచ్చు. ఇదే లయ తాళము. ఇప్పుడు రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, కాల పరిమితిని నియంత్రిస్తుంటుంది. రాత్రిని పడగొడుతుంది పగలు, పగల తర్వాత రాత్రి వస్తుంటుంది. ఇది లబ్డబ్ అనే దాన్ని ఇలా నిరంతరం గుర్తిస్తూ ఉంటే వారు ఆనంద అనుభూతి పొందవచ్చు అని చెప్పడం ఉద్దేశం అండి. సూత్రం ఏంటంటే మనము మన సంస్కృతిలో కూడా నువ్వు ఎలా ఆనందాన్ని పొందగలవు. గత అధ్యాయాలన్నీ చూసినాం మనం. గుడికి వెళ్ళడం కావచ్చు, గంట కొట్టడం కావచ్చు, దీపం పెట్టడం కావచ్చు, అగరబత్తి కావచ్చు, ఇవన్నీ కార్యక్రమంలో ఆలోచించుకుంటూ వచ్చామనుకోండి, అగరబత్తి గురించి ఆలోచించామనుకోండి, ఇంక ఇతర ఆలోచన మనకి ఎలా వస్తుంది? దీపం గురించి ఆలోచించామనుకోండి, ఇతర ఆలోచన ఎలా వస్తుంది? కొబ్బరికాయ కొట్టడం ఆలోచించామనుకోండి, ఇతర ఆలోచన ఎలా వస్తుంది? కొబ్బరికాయ ఎంత ఉందా, చూడ కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ ఇలాగా నువ్వు స్వచ్ఛంగా ఉండాలరా అని చెప్పింది ఆమె. అప్పుడు కొబ్బరికాయ ఇక్కడ కొట్టినప్పటికి కూడా ఈ స్వచ్ఛత మనకు కలిగి ఉండాలి. గుడికి వెళ్తామండి, ఇదే ఆలోచన వస్తుంది. టక్కన కొబ్బరికాయ కొడతారు కదా, కొత్త తెల్ల కొబ్బరి కనబడేది, ఇక్కడ ఇతర ఆలోచన ఉండకూడదు కదా అని ఆ స్వచ్ఛత తెచ్చుకున్నాం అనుకోండి, ఆ కాసేపు ఆనందం అనుభవించగలవా, అనుభవించగలవా. అలా గుర్తించడం ఒక ఆర్ట్ అండి. ఇక్కడ ఆర్ట్ అంటే కళ అంటే ఏది కాదు, ప్రతి ఒక్కటి ప్రకృతిలో తత్వాన్ని గుర్తించే ఆర్ట్. ఇప్పుడు కనిపించేది చూడడానికి కళ్ళు సరిపోతుంది, కనిపించేది చూడడానికి కళ్ళు సరిపోతుంది. కనిపించకుండా చూడడానికి ఏం కావాలి? వివేకం కావాలి. అదండి, ఇవన్నీ కంటికి కనిపించదు, కానీ వివేకంతో ఉంటే అది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆర్ట్ చేసేవాడు కూడా కొన్ని చూస్తాం, దానికి ఏదో ప్రపంచ పసుపు ఏదో వస్తుంది, దాన్ని చూస్తే మనకి ఏమంటే అదే పిచ్చికిత ఉంటుంది. మీరు గమనించాలి, ప్రపంచ చిత్రలేఖనంలో మొదటి బహుమతి ఉంటాడు. దాన్ని చూడండి, మనము దీనికి ఏదైనా మొదటి బహుమతి, ఇది కాలు లేదు తల లేదుకుంటాం మనం. దానికి ఆ సృజనాత్మకం చేసిన వాడు దాని అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అలాగే నాట్యంలో కూడా సంగీత మాట్లాడుకోండి, ఒకే దానిని పెంచుతాడు, తగ్గిస్తాడు, మనం స్పీడ్ చేస్తాడు, ఇది చేస్తూ ఉంటాడు, అబ్బాయి అనిపిస్తుంది. కానీ దాంట్లో స్థితి తెలిసిన వాడు మనకే అది బోరగా చెప్పిన ఒకే రాగం పాడుతూనే ఉన్నాడు, ఒకే పదమే అనేక రాగాలు పాడుతూ ఉంటాడు వాడు, ఒకటే అంటూ ఉంటాడు. అన్నం మీద కొంచెం మనకు అర్థం అవుతుంది. త్యాగానికి ఇంకా అట్లా అవుతాడు అనమాట. అంటే దాంట్లో వివేకం ఉండాలి. అలాగే మనం ఏం తెలుసుకోవాలన్నా కూడా కళ్ళు సరిపోతాయి, కానీ అందులో నా అర్థము భావము తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి, తెలివి ఉండాలి. లేకపోతే మామూలుగా కనపడుతున్నాను. ఒకేసారి మనుషులు మాట్లాడిన మాటలు అనిపిస్తుంది, పైకేమో మామూలుగానే ఉంటుంది. అది ఆలోచించేవాడికి మాస్టర్ గారు అంటాడు, ఎంత వివరణిస్తారు మాస్టర్ గారు? ఆధ్యాత్మిక పాఠాలు నిండుగా నింపుకోండి అన్నాడు మాస్టర్ గారు. దాన్ని ఏం వేశాడు? ఆధ్యాత్మిక పాఠాలు అంటే జ్ఞానం బ్రాకెట్లు పెట్టాడు. అలాగే సబూరి అన్నాడు, సంతోషితుడు ఓరిమి అని రాశాడు. ఎందుకు బ్రాకెట్లు పెట్టాడు? అది వివేకంతో ఆలోచించడం అంటే అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాగే మన దేహంలో లయ తాళాలు గుండె కుట్టుకోవడంలో ఉత్పాదన శ్వాస జరిగినట్లే ప్రకృతిలో కూడా భూమి చట్టం తిరుగుతూ పగలు రాత్రి సూర్యోదయము సూర్యాస్తమయము ఇలా జరుగుతుంది. పడుకున్నాం నాయుడు కూడా పడుకుంటే మనకు తెలుస్తుంది స్పందన కూడా. ఈ లగ్నంలో ఓహో లబ్ డబ్ అంటే సూర్యోదయం ఉండాల్సిందే, సూర్యాస్తమయం ఉంటుంది, ఋతువులు అలాగే ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమాలన్నీ కూడా లయ తాళాలుగా నువ్వు భావించు. లయ అంటే అనుకున్నాం కాల పరిమితి, తాళం అంటే అనుకున్నాం కాల పరిమితి నియంత్రించుకుంటూ రావడం అనేది ఇక్కడ ఎప్పుడు ఉంటుందో. ఇప్పుడు తాళం అంటే చేతులు దగ్గర అనుకుంటున్నామండి, కాల పరిమితి అయితే తాళం అనేది కాలాన్ని క్రమబద్ధీకరించే ఒక పద్ధతి, కంట్రోల్ చేయడం అనమాట. అలాగే నీ మనసుని లయ లయ తప్పారు అంటారు కదండి, మాట్లాడారు లయ తప్పుతుంది అంటారు. అంటే వీడు గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మాట లయ తప్పుతుంది, చూపు లయ తప్పుతుంది,
చేతలు లయ తప్పుతుంది, అడుగులు లయ తప్పుతుంది. అప్పుడు ఎలా కూడా హెచ్చరిస్తాడు కదండి. ఆ హెచ్చరించేవాడు తాళం. లేకపోతే చెప్పేదానికి ఏనా వాటి తాళం వేస్తుండే అంటారు. ఏదైనా అసలు లయ అని తక్కువ నువ్వు చెప్పడం లేకపోతే వాళ్ళు వంత పడతారంటారు కదండి. తాళం వేస్తారంటారంటే అంటే వాడు చెప్పేదానికి నువ్వు సరే అని అనేస్తున్నావు. అంటే తాళం ఉద్దేశం ఏంటి? దారి తప్పితే సరి చేసే తాళం. అలాగే నువ్వు ఊరికి తాళం వేస్తున్నావు అంటే ఏంటి? నువ్వు సరి చేయడం లేదని అర్థం. అంటే ఏంటి? మన మాటల్లో, చేతల్లో, అన్నింటిలో కూడా నువ్వు జాగ్రత్తగా మెలుగు. ఈ లైతాలను సమన్వయించుకుని మన ప్రాచీన కళలను వచ్చాయి. హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, అనేక కళలు ఉన్నాయి కదండి. భరతనాట్యం కావచ్చు, కోలాటం కావచ్చు, కూచిపూడి నాట్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రెండింటి యొక్క మిక్సమే. లయ అంటే ఉండడం. ఇప్పుడు కోలాటం అనుకోండి, కోలాటం వేయడం లయ అంటే మాస్టర్ వచ్చి తాళం. మాస్టర్ తాళం గుర్తిస్తాడు అనమాట. కాబట్టి ఇవన్నీ లయ తాళాలను బట్టే ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ క్రమబద్ధమైన శరీర కదలిక వల్ల నృత్యకారుడు, ఇప్పుడు భరతనాట్యం విషయం కావచ్చు, కోలాట విషయం కావచ్చండి, వాడు ఆ స్టెప్పుల వల్ల వాడు ఎంతో ఆనందాన్ని పడుతున్నాడు. అలాగే శిల్పకారుడు రాయే చక్కగా శిల్పం దొరికేటప్పటికీ వాడి యొక్క భావం మీద శిల్పం వస్తుంది, వాడు ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే సృష్టికి ఆధారణ శక్తి సృష్టి ఎట్లా ఉత్పన్నం చేస్తుందో అదే క్రమాన్ని కళాకారుడు కూడా అనుసరిస్తున్నాడు. ఇక్కడికి వచ్చాడు, కన్క్లూజన్కి వచ్చాడండి. ఇక్కడ మన గురుచేతలో ఉంది, భగవంతుడి యొక్క మనోసంకల్పంలో నుంచే ఇవన్నీ పుట్టాయి అనేసి. అది ఎలా పుట్టాయి? ఏదో కథ అనుకుంటున్నాం. శిల్పకారుడు ఉన్నాడు, రాయిని చూశాడు. రాయిని చూస్తేనే వాడి మనసులో ఒక ప్రతిరూపం మెదులుతుంది. మెదిలినప్పుడు ఆ ప్రతిరూపాన్ని చెప్తాడు, ఇంకో ప్రతిరూపాన్ని చెప్తాడు, ఇంకో ప్రతిరూపాన్ని చెప్తాడు. అనేక రూపాలు శిల్పాలు తయారవుతాయి. మరి ఈ శిల్పాలకన్నీ మూలం ఎవరు? శిల్పి. శిల్పి యొక్క మనోభావాలు. ఒకడే అన్ని బొమ్మలు చెక్కినట్టు, ఒకడే అనేక బొమ్మలు గీచినట్టు. అప్పుడు మన చివరికి వచ్చాడు, సబ్గా మాలికే కూర్చోండి. భగవంతుడి యజమాని, వాడి యొక్క చిత్రీకరణమే మనమంతా కూడా అనుకున్నా కూడా ఆనందం. అంతే కదండి. సృష్టికర్త ఆయనే. ఆయన చెప్పినట్టు మనం నడుస్తున్నాం. ఆయన భావన ఇప్పుడు ఆనందం ఉంటుంది. అలా కాకపోతే నా వల్లే, వాళ్ళ వల్లే అనుకోవడం వల్ల చింత వస్తుంది. నేను తిట్టినా అదే, పొగిడినా ఒకటే. నా కళ ప్రకారంగా మీరు తిడుతున్నారు, నా కళ ప్రకారం నేను పొగుడుతున్నాడు. కాబట్టి దీనికి బాధ్యత నేనే అనుకుంటే ఆనందం. మీరు కాదు, మీరు నన్ను తిట్టలే, మీరు నన్ను పొగడాలి. నా కర్మం నేను పొగిడించింది, మళ్ళీ మీరే నన్ను తెగిడించింది. అంటే ఈ రెండింటి కారణం ఎవరు? మీరు కాదు. దీనికి సిద్ధగడ స్వామి చరిత్ర. సిద్ధగడ స్వామిని దొంగ వేసి రాజపడి కొరడాతో కొడతారు, తెలిసి కాలంగా పడతారు. తప్పు కదండి. నా కర్మ మీలో ప్రవేశించి నన్ను కొట్టించింది, ఇందులో మీ తప్పేం లేదంటాడు. అందుకు మహాత్మ చరిత్రలు మనందరం చదవమని చెప్పారు మాస్టర్ గారు. ఒక్కొక్క చరిత్ర 3 సార్లు చదివితే మన మనసు స్థిరత్వం ఏర్పడుతుంది, ఎప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక నాదం నుంచి అనేక రాగాలు పడతాయి. ఒక పాటనే చూడండి, సప్తస్వరాలు ఉన్నాయి కదా, ఆది తాళంలో ఒకే పాటని ఆది తాళంతో ఇంకోటి పాడతాడు, ఇంకో రాగంతో ఇంకోటి పాడతాడు. ఒకే దాన్ని అనేక తాళాల రాగాలతో పాడినట్టుగా, ఒకే వ్యక్తి అనేక రూపాలు ధరించినట్టుగా మరి ఇక్కడ రావాలి మనం. ఒకే వ్యక్తి ఇప్పుడు ఒకే గీతాన్ని అనేక రాగాలతో పాడినట్టుగానే ఒకే వ్యక్తి అనేక రూపాల్లో ప్రకటమవుతున్నాడు అనుకుంటే ఆనందం. ఒకే వ్యక్తి అనేక రూపాల్లో ఉన్నాడు కూడా ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే గీయడం పాడమే కాదండి, భావించడం కూడా ఆర్ట్. కానీ ఒకే వ్యక్తి రూపాల్లో ఉన్నాడు అనుకుంటే అది ఆనందం. ఇవన్నీ సృష్టికాలే ఒక మూలశక్తి, ఒక స్థితి నడిపిస్తుంది. ఆ శక్తే మాట్లాడిస్తుంది, ఆ శక్తే చూపిస్తుంది, చూడమంటుంది, దర్శనమిస్తుంది. ఆ వ్యక్తే మనకి వినిబట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు సప్తదాతలు అనగానే సప్తదాతల్లో ఉండేది కూడా ఆ శక్తి.
అది ఈ దేహమే దేవాన్ని నిరంతరము భావించుకుంటున్నాం అనుకోండి, అలా భావించి స్నానం చేయండి ఎలా ఉంటుందో, అలా భావించి కాళ్ళు కడుక్కుంటే ఎలా ఉంటుందో, అలా భావించి అన్నం తింటే చేతులు కడుక్కుంటే ఎలా ఉంటుందో, అలా భావించి తినడం ఎలా ఉంటుందో. తినడం కూడా ఒక ఆర్ట్ అంటారు కదండి, మొగం కూడా ఒక ఆర్ట్ అంటారు కదండి. అందుకే బాబా నాజుగా కడుక్కునేవాడంటే ఎంత పిచ్చి నాజుకి ఆయనకేదో నాజుగా కడుక్కున్నారే అంటే అర్థం చూడండి ఎలా ఉంటుందో. అదే ఇక్కడ టోటల్గా చెప్తున్నానంటే నువ్వు ఏ పని ద్వారా కూడా నువ్వు ఆనంద అనుభూతి పొందవచ్చు. పొందాలంటే ఏం కావాలి? వివేకం ఉండాలి. అవివేకం ఎట్లా మనకు వస్తుంది? సత్సంగం ద్వారా వస్తే రావచ్చు, వస్తుంది, రావచ్చు వస్తుంది. కానీ క్యాచింగ్లో ఉంటుంది అన్నమాట, పట్టుకునే దాంట్లో ఉంటుంది. గట్టిగా పట్టుకుంటే వస్తుంది, ఏదో అనుకుంటే ఆలోచనకి పరిమితంగా ఉంటుంది. ఈ చరాచర జగత్తులో వస్తు రూపంలో వ్యక్తమవడాన్ని ఈ కళలన్నీ అనుకరిస్తున్నాయి. అంటే సృష్టిలో ఈ వస్తు రూపంలో ఏమైతే ప్రకృతిలో ఉందో దాని ప్రకారంగానే కళలు. దాన్ని చూసే వీడు ఆర్ట్ కావచ్చు, పాట కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు, అన్నీ కూడా దాంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు ఉంటారే, దేని చూసి వాళ్ళు కనిపెడుతున్నారు? ప్రకృతి చూసే కదండి. ప్రకృతి లయబద్ధంగా ఉంది కాబట్టి చూస్తున్నారు కదండి. పక్షి ఎగరతా ఉంది, ఒక పక్షి ఎగరతా ఉంది అని దాని చూసి కదా విమానం కనిపెట్టాడు, ఆ తోక పెట్టాడు, అన్నీ అదే కదా అండి. అందుకే చెప్తున్నాడు వస్తు రూపాల్లో వ్యక్తమని ఈ కళలన్నీ కూడా దాన్ని అనుకరిస్తున్నాయి. ఈ సూత్రాన్ని సాహిత్యము. సాహిత్యం అంటే పాండిత్యము, రచన, ఇవన్నీ కూడా మన మనసులో కలిగే ఈ ఆ కావ్యాన్ని చదువుతున్నప్పుడు అదే ప్రక్రియ జరిగి అతను రసానుభూతి పొందుతాడు. నేను పుస్తకం రాశానండి, ఒక కథ రాస్తాను, లేదా ఒక పాట రాస్తాను. రాసేటప్పుడు ఎంత అనుభూతి పొందుతాను నేను. రాసి వినిపించాను అనుకోండి, నేనెంత అనుభూతి పొందుతాను. అంటే ఏంటి? నా అనుభూతిలో ద్వారా నేను రాయడం వల్ల మీరు అనుభూతి పొందుతున్నారు. అనుభూతి పొందడం రాశామనుకోండి, అనుభూతి పొందలేరు. దాని ఉదాహరణ పాత సినిమా పాటలు, పాత సినిమా డైలాగులు ఇప్పటికది సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు రాసే పాటలు అవి మెకానికల్, యాంత్రికంగా ఉన్నాయి. అంతవరకు నేటి ప్రపంచంలో ఇవన్నీ కూడా కృత్రిమంగా ఏర్పడింది, భావయుక్తంగా లేవు. అందుకని ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఆనందం ఎక్కడుంది? డబ్బులో ఉందా? అధికారంలో ఉందా? డబ్బులో అధికారంలో ఉంటే అమెరికా కన్నా ధనిక దేశం ఈ ప్రపంచంలో లేదు. మరి ఆనందంగా ఉన్నారా? ఒక లిస్ట్ తయారు చేస్తారు సార్. చేస్తే అందరికన్నా ఆనందంగా ఉండే దేశం ఫిన్లాండ్ దేశం అంట. చిన్న దేశం, మన ఆంధ్రాతో కూడా ఉండదు. వాళ్ళ ఆనందంలో ఫస్ట్. మరి వాళ్ళకి డబ్బు ఉందా? ఇలా ప్రపంచం సాధించే శక్తి ఉంది వాళ్ళకి ఏమన్నా? ఇది చెప్పడం ఉద్దేశం, మాత్రం ఉద్దేశం అదండి. ఫిన్లాండ్ చిన్న దేశం సార్. అది ఆంధ్రలో సగం ఉంటుంది నాకు తెలిసి. అది ఆనందం ఫస్ట్, అగ్రస్థానంలో ఉండదు. వాడు తృప్తి, వాడు సంతృప్తిగా ఉంటాడు, పని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత పద్ధతిలో జపాన్ వస్తుంది. అంటే ఏంటి? వాడు ప్రతి ఒక్కటి కూడా ఎలా చూస్తాడు? వాడు వివేకంతో ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఇది కారణం ఏమిటి అని వెతుక్కుంటాడు, దాన్ని పట్టుకుంటాడు, ఏదో ఇబ్బంది దాన్ని తీసి పారేస్తాడు, వాడు ఆనందంగా ఉంటాడు. వాళ్ళ సంతృప్తి ఇంకెవరు లేదు. అంతే. మన విడిగి పోతా ఉండండి, విడిగి పోతానే ఉంటారు. దేవుడి దగ్గరికి నిలబడిపోతాను నేను ఎలా చూడబాలా? వాళ్ళు ఎట్లా పోని, నేనేం కూడా ఇంకేం నాకు ఆనందమా చెప్పండి. ఆలోచించండి మనకు. అందుకే వివేకం ఒకటి కావాలని చెప్పడం ఉద్దేశం ఉంది ఇక్కడ. ఈ విధంగా వ్యక్తుల సామరస్యాన్ని పొందించలే ఆ తెలుసుకునేవాడు ఋషి అంటారండి. ఋషి కాని వాడు కావ్యాన్ని సృష్టించలేడు. ఋషి అంటే ఒక సింపుల్ చెప్పుకోవాలంటే సమాజం కోసం, ఇతరుల కోసం తప్పించేవాడు ఋషి. పెద్ద పెద్ద వాక్యాలు వాళ్ళ బుద్ధి. ఇంకా సమాజ హితం కోసంగా ఎవరైతే ఉంటారో వాడు ఋషి అంతే. దానికి గడ్డలు పెట్టుకోబడేది, మిసాలు పెట్టుకోబడేది, కాషాయం కూడా గడ్డ పెట్టుకోబడలేదు. సర్వపోతే ఇదే కదా. అన్ని భూతాలు కూడా వాడి హితాన్ని కోరేవాడు వాడు ఋషి. కాబట్టి అటువంటి వాడు మాత్రమే
ఈ కావ్యము పాటలు రాయగలడు. అంటే రసానుభూతి పొందినవాడు మాత్రమే చేయగలడు. మనం ఏ పుస్తకం రాసినా ఏ పాట రాసినా ఇతరులకు హితం కలిగించే విధంగా ఉండాలి. కళలన్నీ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అటు అభ్యసిస్తున్నప్పుడు గాయకుడు తత్కాలంలో తన శరీరాన్ని పాట పాడేవాడు అనుకోండి, వాడు తన శరీరం మర్చిపోతాడు. గాయకుడు తన్మయ చెందితే శరీరాన్ని మర్చిపోతాడు. తన్మయ చెందితే తన్మయ చెందకపోతే నేను పాడే గదులు వింటున్నారా లేదా దీన్ని దృష్టి ఉంటుంది. అలా దృష్టినప్పుడు లయ తాళ తెప్పిపోతుంది. అదే మొన్న మాణిక్యపురం చిత్ర చదివాం. బ్రహ్మాండంగా పాడేవాడు తక్కువ తప్పు పాడేస్తాడు. వెంటనే మాణిక్యపురం షబాష్ అంటాడు, తప్పు పాడి షబాష్ అంటాడు. అప్పుడు తెలిసిపోతే ఉదయం ఆయన మన తప్పు పాడాము తెలుసుకునేసాడు. అది బాబా చేతుల్లో అన్నాశబ్దములు కానీ హేమంత్ పంత్ అన్నాడు కదా. ఎందుకు హేమంత్ పంత్ అంటే వాడు వాదిస్తానని కూర్చున్నాడు కదా, మరి అందరితో పోల్చాడే అని సిగ్గుపడతాడు కదా. అదండి ఇక్కడ. కాబట్టి గాయకుడు తన శరీరాన్ని మర్చిపోతాడు. అలాగే నర్తకుడు ఎవడైనా కావచ్చండి. ఏ ఆటలు చెప్పేవాడు కూడా అనుకోండి, చెప్తాను అని అనుకోండి, ఏ మాట విడిగే తెలియదు, మంచి బైకులు మాట పడినట్టుగా ఉంటారు. ఇదేవాడు దక్షిణంగా అనుకోండి, వాళ్ళు ఎలా కూర్చున్నా వాళ్ళు తెలియదు. ఎవరు అలా కూర్చున్నామంటే అలా కూర్చున్నా అక్కడ తల సర్దుకుంటారు అనమాట. అంటే ఇన్నేదో తన్మయత్వం పొందుతాడు అనమాట వాడు. ఆ తన్మయత్వం పొందడమే ఆధ్యాత్మిక అనుభూతి అండి. అదే రసానుభూతి అంటాడు. అలాగే నృత్యంలో కావచ్చు, సంగీతంలో కావచ్చు. కాబట్టి రసానుభూతి పొందుతాడు. ఈ యొక్క అనుభవాలు, భావాలు ఇతర జీవులను పంచేతుల ద్వారానే కాక అతీతమైన రీతిన ప్రభావితం చేయగలని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ మనుషులనే కాదు, ప్రతి ఒక్క జీవిని కూడా తన్మయం చెప్తుంది. శిశువులు వేది పశువులు వేది అని అంటారు కదా శంకరాభరణంగా. సంగీతం అనేది శిశువులని పశువులని కూడా తన్మయత్వం చెందింపు చేస్తుంది. ఎందుకు శంకరాభరణం నుంచి సాగని కూడా మరి చెప్పుకున్నాడు ఆయన. మీరు వినండి ఎప్పుడైనా ఉంటే. అంటే ఏంటి? సంగీతం ఆ విధంగా చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, అదేవిధంగా శాస్త్ర పరిశోధనలు. కుదరండి ఏమి పసిపిల్లల నుంచి పశుపక్షాల వరకు కూడా వాటి యొక్క ప్రభావానికి గురవుతాయి. 20 ఏళ్ళ అనుకోండి, మన పెద్ద గానం పడే బయట మామూలుగా పాడినా కూడా వాడికి కొంత ఆనందంగా అంటారు అనమాట. తలమెత్తంగా తింటుంటాడు. కొన్ని పశువులు ఉన్నాయండి, వాడికి ఇష్టపడి సంగీతం పెట్టాం మనం పాలు ఎక్కువ ఇస్తాయి. మనం సినిమాలో చూస్తాం, పశువులకి స్పీకర్లు పెట్టేసి వాడు పాలు దగ్గరికి తీస్తాడు. అదే సినిమాలో నువ్వు వస్తా అంటే వద్దంటే సినిమాలో అంటే అక్కడ ప్రభావం ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఆధ్యాత్మిక ఏదో కాదు, మన సంగీతం ద్వారానే వస్తువులు ఎక్కువ పాలిస్తున్నాయంటే అంటే తను ఉన్న మంచి మీద అనమాట. అది లేకపోతే శుభ్రంగా పాలేసి శుభ్రంగా తీసింది అనమాట. అది ఈ విధంగా హాలండ్ దేశాలు కూడా నిరూపణ చేసి అని చెప్తున్నాడండి. కానీ ఈనాటి కళాకారులు లాస్ట్ వచ్చాడు డబ్బోటి దానిక. ఈనాటి కళాకారులు ఏం చేస్తారు? వాడు డ్యాన్స్ చేసినా, కోలాటం చేసినా ప్రకృతికి మానవుడికి సామరస్యాన్ని పెట్టడం లేదు. అవగాహన లోపించినట్టు కనబడుతుంది. కోలాటం వేసినా ఆ పాట వేరేగా ఉంటుంది, స్టెప్పులు వేరేగా ఉంటుంది. అది ఎలా ఉంటాయంటే ఉద్రేకపరిచేదిగా ఉంటాయట, లేకపోతే ద్వేష అసూయ రాగం వచ్చేట్టుగా ఉంటాయట, వికారాలు కలిగించేదిగా ఉంటాయట. ఎప్పుడు అడిగినా ఇప్పుడు 1980 రాసినాడు. మరి ఇప్పుడే పాటలన్నీ కూడా మనుషులని ఎలా ఉత్తేజపరుస్తుంది ఆలోచిస్తాను. సాత్వికంగా ఉందా, రజోగుణం కూడా తమో గుణంగా ఉండాలి. అది పాటలు కావచ్చు, డైలాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, రచయితలు ఉంటారు కదండి, సాహిత్యం కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉంది? భావోద్రేకాలు పెంచేదిగా ఉంది. భావోద్రేకాన్ని అణగదొక్కే స్థితి రాదు. భావోద్రేకం ఉంది కానీ భావోద్వేగం ఉండదు. భావోద్వేగం తేడా ఉండండి, ఒకటే ఉండాలి. అంటే ఉద్రేకం వచ్చేదే ఉన్నాయి ఇప్పుడు ఉండే రచనలు, పాటలు అన్నీ కూడా. అందువల్ల మనకి ఏదన్నా కూడా మనకి అటువంటి ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాము. వింటున్నాం, పాటలు వింటున్నాం, మాటలు వింటున్నాం, పుస్తకాలు వింటున్నాం. మరి అనుభూతి ఏదో చదువుతున్నాం, వింటున్నాం, అంతవరకే ఉంటుంది. కాబట్టి ఈ దివ్యమైన సామరస్యాన్ని, ఆ కళను వ్యక్తం చేసేవి కనుక భరతుడు నాట్యశాస్త్రాన్ని, త్యాగరాజు సంగీతాన్ని,
నాద బ్రహ్మ ఉపాసనగా వాళ్ళు చెప్పారు. నాద బ్రహ్మ ఉపాసనగా. నాదం అంటే పలికి అనుకున్నామండి. బ్రహ్మ ఉపాసన, బ్రహ్మం అంటే అంతటా ఉన్న చైతన్యంతో ఉపాసన దగ్గరగా ఉండడము. నాద బ్రహ్మోపాసన అన్నాడండి. అంటే నాదం అంటే మాటగా అనుకుందాం, బ్రహ్మం అంటే అంతటా ఉంటాం, దాని దగ్గరగా ఉండడం. అలా దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఆనందాన్ని, అనుభూతిని నువ్వు పొందగలవు. టోటల్గా ఇక్కడ మాస్టర్ గారు మనకి ఏం చెప్తున్నారంటే, కళల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని నీకు అవి ఇస్తాయని చెప్పాడు. చెబుతూ సృష్టి ఎలా అయితే అతని మనసులో నుంచి ఏ విధంగా అయితే అన్ని రూపాలు ధరించాయో, అలాగే ఒక శిల్పకారుడు కావచ్చు, ఒక నాట్యకారుడు కావచ్చు, ఒక చిత్రలేఖడు కావచ్చు, వాడి యొక్క భావాల వల్లనే చిత్రాలు తయారైనట్టుగా అని భావించుకుంటున్నప్పుడు, ఆ శాస్త్రంలో నువ్వు మమేకమైనప్పుడు, దానిలో తన్మయత చెందినప్పుడు నువ్వు ఆనంద అనుభూతి పొందగలవు. సింపుల్ చెప్పాలంటే మనస వాచ కర్మణ నువ్వు ఏ పని చేసినా ఆనందంగా ఉంటావు. కాబట్టి ఆనందో బ్రహ్మ. అటువంటి ఆనందస్థితిని పొందడానికి మనకి ఇక్కడ కళ అంటే ఆర్ట్. ఇప్పుడు మనం కొలాట వేసామనుకోండి, ఇప్పుడు పాలపాటు కొలాట వేసినప్పుడు మాస్టర్ వర్ణిస్తారు చూడండి. అక్కడ వాళ్ళకి అలసటే లేదని అంటాడు. రామాయణం కొలాట వేస్తున్నారు, దాదాపు 2-3 గంటలు వేశారు, కానీ వాళ్ళకి అలసటే లేదు, తాజాత్యం చెందారు. నేను తాజాత్యం చెందాను అన్నాడు మాస్టర్ గారు. అక్కడ రాగం తాళం పనిచేయలే, భావ స్థితి ఉంది సవా, అనుభూతి ఉందవే, అలా చేశారు. మరి అక్కడ గిరిజనులు ఏం నాట్యం చేసుకుంటారండి, వాళ్ళు తోచినట్టు చేసుకుంటారు అంతే వాళ్ళు. కానీ ఏం వేసినా కూడా శ్రీకృష్ణుడికి వేశారు. ఎవరు పాలపాడగలరు ముందు వాళ్ళు ఎలా చేయగలిగారంటే, పాలపాడ దృష్టి అంతా వాళ్ళకి పడింది కాబట్టి, వాళ్ళు అప్పుడు ఏకత్వంలోకి వచ్చారు కాబట్టి అలసట వాళ్ళకి అనిపించలేదు. నేను చూస్తుంటే నేను నాకు అలా తాజాత్యం పొందాను అన్నాడు. మరి అక్కడ వేసేది వాళ్ళు గిరిజన నృత్యం అంటే ఎలా ఉంటుందండి, పెద్ద డబ్బులు ఏమి ఉండవు, మామూలుగా రౌండ్గా పెట్టుకుని హా హూ అంటారు, అందుకే ఉండదు సార్. మరి ఎందుకు మాస్టర్ గారికి అటువంటి అనుభూతి పొందింది, ఎలా కలిగింది అంటే వివేకంతో ఉండాలి కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం ఏ వస్తువుని చూసినా, ఏది విన్నా, ఎక్కడికి వెళ్ళినా అందులో ఉన్న బ్రహ్మతత్వాన్ని గుర్తించు. అలా గుర్తించడం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ను కలిగినప్పుడు నీకు ఆధ్యాత్మిక అనుభూతి, ఆనందానుభూతి, లేదా బ్రహ్మానందానుభూతి ఏదైనా కావచ్చు కాక అది నిన్ను పెంపొందింపజే చేస్తుంది, లేకపోతే అది నీకు వస్తుంది అనే విషయమే ఈరోజు మనకి మన సంస్కృతి గ్రంథం ద్వారా మాస్టర్ గారు తెలియజేసింది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి